నమస్తే మేడం. అహింస మెడిటేషన్ ఛానల్‌కి మీ అనుభవాలు పంచుకోవడానికి వచ్చినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలమ్మా. ముందుగా మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నమస్తే అండి. నా పేరు రమాదేవి అండి. మాది చిన్నపాండ్రక. నేను ధ్యానంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుందండి. నేను ధ్యాన ధ్యా పరిచయం ఎలా జరిగిందమ్మా? ధ్యాన పరిచయం ఫస్ట్ నేను అనారోగ్యం ఎప్పుడూ ఏదో ఒకటి వస్తూ ఉండేదండి. అయితే నాకు మా అక్క ద్వారా బంటిమిల్లిలో ఉంటది. ఆవిడ ద్వారా నాకు ధ్యానం చెప్పిందండి. ఇలా చేస్తే ఆరోగ్యం బావుంటదని. అదే ఫస్ట్‌లో 2, 3 సార్లు చెప్పినా నేను పట్టించుకోలేదండి. తర్వాత చూద్దాంలే అని మామూలుగా వచ్చానండి. ఫస్ట్ రోజున పిరమిడ్‌కి బంటిమిల్లిలో రేవతి గారి పిరమిడ్‌కి తీసుకెళ్ళింది. అక్కడ ధ్యానం ఎలా చేయాలో ఏంటో కూడా నాకు తెలీదండి అసల. అయితే అలా చేయమని కూర్చోమని చెప్పారు. ఆవిడ రేవతి మేడం గారు క్లాస్ చెప్పారండి. ఆవిడ ఫస్ట్ క్లాస్‌లోనే శాకాహారి కావాలి అందరూ. అవి మాంసాహారం అంటే అయి శవాలు ఆటిలిని తినకూడదు. శాకాహారం మన దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. దాన్ని చాలా పవిత్రంగా చూసుకోవాలని చెప్పారండి. ఆ మాటకే నాకింకా శాకాహారిని అయిపోయానండి ఆ రోజు నుంచే. అది ధ్యానం అంటే తెలియదని ఫస్ట్ రోజే నాలో మార్పొచ్చింది. అయితే ధ్యానం అయితే చేయమన్నారు గానీ నాకేం కుదరలేదండి ఫస్టు. ఏంటో కూర్చోమన్నారు. ఎలా ఉందని అనుభవాలు అడిగారు గానీ నాకేం తెలియలేదండి. సరే ఇంక అప్పటి నుంచి ఇంకా ధ్యానం చేసుకుంటూ మొదలుపెట్టానండి. అయితే మా ఇంట్లో బయటికి పంపించరండి. మాది పెద్ద ఫ్యామిలీ అండి. అందులో ఆడవాళ్ళు బయటికెళ్తే ఊరుకోరండి. అలాంటిది నేను ఇంట్లోనే చేసుకునేదాన్ని. బయటికి క్లాసుల కాడికి వెళ్ళేదాన్ని కాదు గానీ ఇంట్లోనే చేసుకునేదాన్ని. చేసుకోగా కొన్ని రోజులకి ఎప్పుడూ ఏదోకటి వస్తా ఉండేది కదా! గ్యాస్ నొప్పని, కిడ్నీలో స్టోన్స్ ఇలా ఏదోకటి ఉందండి. లేడీస్ మాములుగా గర్భసంచిలో ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంది. అయితే మందులేసుకున్నా నాకు టాబ్లెట్లు పడేవి కాదు. అది ఎక్కువ పవర్ నాకు పడదు. అది రియాక్షన్ అని వచ్చేసి మళ్ళీ నీరసం అయిపోతాం. బాటిల్ ఎక్కించడం అది పెద్ద ప్రాసెస్ కింద అయిపోయేది. అయితే నేను టాబ్లెట్లు వేసుకునేదాన్ని కాదు. మామూలుగా ధ్యానంలోకి రాకపోయినా అలాగే ఫేస్ చేసేదాన్ని. చాలా రిస్క్ పడేదాన్నండి. చిన్న పిల్లలతో ఆరోగ్యం బాగోక ఎంతసేపు పడుకొని ఉంటే మా వారు కొద్దిగా ఇద్దరి మధ్య ఏదో ఆరోగ్యం బాగున్నప్పుడు మరి మగవాళ్ళకి కోపం వస్తది కదండీ! అలా ఎప్పుడు పడుకుంటున్నావు అది ఇది అని ఇసుక్కుంటా ఉండేవాళ్ళు. దానివల్ల కూడా మనశ్శాంతి లేక అలా కూడా ఇబ్బంది ఆరోగ్యపరంగాను, మనస్సు పరంగా కూడా ఇబ్బంది పడ్డానండి. అయితే ఇప్పుడు ఆయనకి కూడా ధ్యానం అంటే ఇష్టం ఉండేది కాదు. అయితే ఆళ్ళందరూ పడుకుంటుండగా నేను 11 ఆ టైంలో లేచేసేదాన్నండి. ఇందులో ఏదో ఉందంటున్నారు చూద్దామని. అయితే ఫస్ట్ 2, 3 రోజులకి తెలియలేదు కానీ తర్వాత ఆ అనుభవాలు బాడీ అంతా బరువెక్కడం, తేలికవ్వడం అలాంటివి నాకు కనిపించినాయండి. అయితే ఇదేదో బావుంది చూద్దామని మొదలుపెట్టానండి ఇంక అప్పటి నుంచి. అయితే వెంటనే అనారోగ్యం అంటే రాలేదు గానండి మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉన్నాయి. అయితే టాబ్లెట్లనేది మానేశాను నేను. ధ్యానం సకల రోగకారిణి సర్వభోగ చెప్తున్నారు కదా! చూద్దామని నేను టాబ్లెట్లేసుకుంటూ మానేసి ధ్యానమే చేస్తున్నాను. అయితే నాకు ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు కూడా కేకలేసేవాళ్ళండి. టాబ్లెట్లేసుకోను అంటున్నావు, ఎప్పుడు ఏదోకటి అంటున్నావు అనేవాళ్ళు. అది నేను పట్టుబట్టానండి. ఏంటమ్మా నేను ధ్యానం ఇంతమందికి తగ్గుతుందంటున్నారు. నాకెందుకు తగ్గట్లేదు? నేనేమైనా సరే ధ్యానం వల్లే తగ్గించుకోవాలి అని ఇంకా ధ్యానమే చేసేదాన్నండి. ఆళ్ళకి తెలియకుండా ఆళ్ళు పడుకున్నప్పుడు చేయడం, లేకపోతే మధ్యాహ్నం బయటికెళ్ళినప్పుడు పొలం పనులకి ఎక్కువ వెళ్తారు. చేసుకుంటా ఉండేదాన్ని. అలా చేయగా నాకు ఒక కలలో అనుభవాలు అవి వచ్చినాయండి. ఆ అనారోగ్యం దేనివల్ల వచ్చింది? అది ఎందుకు అలా వస్తుందని నాకు ఇలా చెప్తే నాకు రేవతి మేడం గారికి ఏ సమస్యొచ్చినా, ఏదొచ్చినా ఆవిడ నాకు ఒక తల్లిలాగా నన్ను ఆదరిస్తారండి. ఆవిడ చెప్తే అలా ఎక్కువ సేపు ధ్యానం చేయమనే చెప్పేవాళ్ళు. అలా చేయగా కొన్ని సంవత్సరాలకి చాలా బావుందండి ఆరోగ్యం అయితే. ఆ ఆరోగ్యం బాగానే ఇంకా మనకి ఆడవాళ్ళకి చాలా యాక్టివ్‌గా ఉంటాం కదా! ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకునేదాన్ని. ఇంకా మా వారిలో కూడా మార్పు రావడం మొదలైందండి. ధ్యానం వల్లే ఆయనలో ఇదివరకు ఎప్పుడు కోపంగా, చిరాకుగా ఉండేవాళ్ళు. ఆ ప్రేమతత్వం అనేది కూడా నాలో వచ్చిందండి. ఇదివరకు పిల్లల మీద ఇసుక్కునేదాన్ని ఇంకా ఆ చిరాకు ఆరోగ్యం బాగోక, మనసు బాగోక వాళ్ళ మీద ఎక్కువ కొడతా ఉండేదాన్ని పిల్లల్ని కూడా. అయితే ఇయన్నీ మనశ్శాంతి వచ్చాక ఈ ఆరోగ్యం అది బాగున్నాక ఇంకా ఇంట్లో ప్రేమతత్వం అనేది వచ్చి ఆయన ఏదన్నా కోపంగా మాట్లాడినా నేను సైలెంట్ అవ్వడం, లేతే అలా కాదు, ఇలా కాదని మాట్లాడే విధానంలో మార్పు నాకు నేనే మార్చుకోగలిగాను. మార్చుకుని నేను నా ధ్యాన శక్తి వల్లే ఆయనలో కూడా మార్పొచ్చిందండి. ఫస్ట్‌లో పంపించేవాళ్ళు కాదు ఆయన బయటికి. ఇప్పుడు ఆయనే తీసుకెళ్ళడం పిరమిడ్‌కి. ప్రతి పౌర్ణానికి వస్తానండి పిరమిడ్‌కి.
మా ఊరు నుంచి ఇక్కడికి రావడానికి ఏమి ఆటోలు ఏమి ఉండవండి అసలు. వస్తే ఏదైనా ఒక బస్సు ఒక టైంకే ఉంటది. అయితే ఆయన అప్పుడు స్కూల్ బస్‌కి పొద్దుట 8కి హడావిడిగా వచ్చి వెళ్ళిపోయేదాన్ని. అలా పంపించేవాళ్ళు ఫస్ట్‌లో. ఇప్పుడు ఆయనే తీసుకురావడం, తీసుకెళ్ళడం. ఆయన ధ్యానం అప్పుడప్పుడు చేస్తారండి ఆయన కూడా. అయితే అందరం ఇప్పుడు శాకాహారులం అయ్యామండి. ఇంట్లో ఫస్ట్‌లో ముందు వండానండి వాళ్ళకి కూడా. వండి పెడుతూ ఇదే ఆఖరిసారి కావాలి, అందరూ శాకాహారులు కావాలంట అలా అనుకుంటూ రోజు వండేదాన్నండి. అందరిలోనూ మార్పొచ్చిందండి. పిల్లల్లో కూడా పిల్లలు ఎవరు తినరండి. 2 అమ్మాయిలు నాకు. వాళ్ళ చదువు కూడా బావుందండి ఇప్పుడు. చదువు మెడిటేషన్ చేస్తారు వాళ్ళు కూడా. అంటే ఎక్కువ టైం కుదరదు గానీ, ఓ 10 నిమిషాలు అలా చేసుకుంటారు. చదువు అది చాలా బావుంటదండి ఆళ్ళకి కూడా. అయితే ఇప్పుడు ఇంకా ధ్యానంలో నా అనుభవాలు మాకు మా హ్మ్, ప మామూలుగా ఆస్తిపరంగా అయితే బానే ఉంది. అయినా ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నామండి. అక్కడ స్థలం దొరకట్లేదు మాకు. ఇస్తామన్నోళ్ళు కూడా ఇవ్వనంటున్నారు. శంకుస్థాపన అన్నాక కూడా హ్మ్, దా హ్మ్, మారిపోయింది ఆ డేటు. అయితే ఎందువల్ల ఇలాగా అసల ఎందుకని అని 15 సంవత్సరాలు అయిపోతుందండి ఇల్లు అని కట్టుకోలేకపోతున్నాం. అయితే రేవతి మేడం గారన్నారు, "నువ్వు పిరమిడ్ కడతాననుకో మీ ఇంటి పైన" అన్నారు. సరే అయితే ఇల్లు స్థలం దొరికితే మా ఇంటి మీద పిరమిడ్ కట్టుకుందాం అనుకున్నామండి. అన్నాక 2, 3 నెలలకే మేము ఇలా స్థలం ఇస్తామండి అని వాళ్ళే పిలిచి చెప్పారండి. ఇంకా అది నాకు బాగా టర్నింగ్ పాయింట్ అండి అసలా. అనుభవం అది బాగా. అయితే ఇల్లు కట్టుకున్నామండి. ఇప్పుడు అంత అనుకోలేదు. చిన్నగా కట్టుకుందాం అనుకున్నాం. అప్పుడు 40 లక్షల వరకు పెట్టి ఇల్లు కట్టుకున్నామండి. ఇప్పుడు పిరమిడ్ కట్టాలని మా ఊర్లో సంకల్పం. దానికోసం నా ప్రయత్నం అంటే బయటికి రానివ్వరు కదా! మా ఊర్లో గాని మా బావగారులు ఆళ్ళందరూ ఊరుకోరండి బయటకొస్తే. ఇప్పుడు ఇంక మా వారికైతే ఇప్పుడు మార్పొచ్చింది. ఆయన ఎళ్ళమన్నారు. అలా కూడా ఆళ్ళందరిని ఫేస్ చేసి ఆళ్ళందరికీ చెప్పానండి. నా వల్ల మీకు ఎవరికీ చెడ్డ పేరైతే తీసుకురాను మన కుటుంబానికి అని చెప్పి బయటికి తిరుగుతున్నానండి. ఇప్పుడు 40 డేస్ క్లాసులు పెట్టాను మా ఇంట్లో. ఇంటింటా కూడా 40 డేస్ అని ఇంటింటికెళ్ళి రేవతి గారు నేను క్లాసులు పెట్టాం. ఆ పిరమిడ్ కోసం రావాలని త్వరలో నా సంకల్పం అండి. ధ్యానం ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలండి. చేస్తే అసల మనం భోజనం ఎలా చేస్తున్నాం రోజు ప్రతి ఒక్కరు ధ్యానం చేస్తే ప్రతి ఒక్కరి జీవితం కూడా లైఫ్ సక్సెస్‌ఫుల్‌గా ఉంటుందండి అసలు. మనం గొప్ప గొప్ప ఏమీ సాధించలేకపోయినా మన ఇంట్లో మన ఆడవాళ్ళకని మగవాళ్ళకి ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా ఏ సమస్య వచ్చినా మనమే ఎవరిని అడగవసరం లేదండి. మన సమస్య మనమే తీర్చుకోగలం. అసలు ఏ టెన్షన్ ఉండదండి. ఏదైనా సమస్య వచ్చినా మనం ఇదివరకు ఏడ్చేసేదాన్నండి. ప్రతి చిన్నదానికి కూడా కంగారు, భయం ఏడ్చేసేదాన్ని. ఇప్పుడు ఏదొచ్చినా సరే ఎందుకో వచ్చింది మన మంచికి ఏది జరిగినా. ఏదన్నా వచ్చినా మనం నేర్చుకోవడానికి ఇలా జరుగుతుందని ఒక ధైర్యం వచ్చిందండి. అసలు నలుగురిలోకెళ్ళి మాట్లాడేదాన్ని కాదండి నేను. ఇదంతా ఈ ధ్యానం వల్లే. చాలా చాలా మీ మాటల్లో మీ మీ ఆనందం, మీ హ్మ్. కళ్ళల్లో ధైర్యం కనిపిస్తుందమ్మా. మీ యొక్క సంకల్పం మీ ఇంటి పైన పిరమిడ్ రావడమే కాదు, మీ ఊరు శాకాహారమయం ధ్యాన కుటుంబంలా ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. మీ సంకల్పం త్వరలోనే సిద్ధిస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామమ్మా. మీరు మీ అనుభవాలు మాతో ఈ అహింసా మెడిటేషన్ ఛానల్ పంచుకోవడానికి వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.